విరించి విరచిత కావ్యం వాణి వీణానాదం విరించి విరచిత కావ్యం వాణి వీణానాదం నారద మహతి గానం నాలుగు వేదముల సారం నారద మహతి గానం నాలుగు వేదముల సారం నా భారతం ఓ నందనం నా భారతం ఓ నందనం నా భారతం సిరిచందనం నా భారతం సిరిచందనం నా భారతం సిరిచందనం విరించి విరచిత కావ్యం వాణి వీణానాదం సస్యశ్యామల వీచికగా శాంతి మంత్రాల గీతికగా సస్యశ్యామల వీచికగా శాంతి మంత్రాల గీతికగా భిన్నత్వంలో ఏకత్వంలా సాగే సుధావాహినిగా మతమంటే మానవత్వమని అది దైవత్వమని చాటిన శుభధాయిని మా సుందర భారతావని విరించి విరచిత కావ్యం వాణి వీణానాదం నారద మహతి గానం నాలుగు వేదముల సారం నా భారతం ఓ నందనం సంస్కృతి సాంప్రదాయాలు భారతి మెడలో హారాలు సంస్కృతి సాంప్రదాయాలు భారతి మెడలో హారాలు సురులు మునులకి నిలయాలు ఇలా వెలసే హిమగిరులు కలలకే కల్పతరువుగా సాహితీ సాగరంగా నిలిచిన ప్రియభామిని ఇది మమతల మందాకిని విరించి విరచిత కావ్యం వాణి వీణానాదం నారద మహతి గానం నాలుగు వేదముల సారం నా భారతం ఓ నందనం నా భారతం ఓ నందనం నా భారతం సిరిచందనం నా భారతం ఓ నందనం నా భారతం సిరిచందనం. చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ తుషార్, డైలీ అసలు ప్రాక్టీస్కి మీరు ఎంత సమయం కేటాయిస్తూ ఉంటారు? అంటే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి. సో జాబ్ చేస్తూ సంగీతం నేర్చుకోవడం అనేది నిజంగా ఈ రోజుల్లో ఉన్న వర్క్ ప్రెషర్తో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దీని మీద ఉన్న ఇంట్రెస్ట్తో రోజు ఏ టైం కుదిరితే ఆ టైంలో నేను చేస్తుంటాను. మ్యాక్సిమం మా గురువుగారు ఉదయాన్నే చేయమని చెప్తూ ఉంటారు. సో ఉదయాన్నే లేచిన వెంటనే మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు నేర్పించేవారు సంగీతం, ఆవిడ కూడా బాగా పాడేవారు. సో మా అమ్మగారు నేర్పించిన పాట ఒకటి పాడదాం అనుకుంటున్నాను. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు,
బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు ఆ ఓ ఆ ఓ ధన్యవాదాలు. సూపర్ సూపర్. ఈ పాటను ఎవరు మర్చిపోరు కదా, ప్రతి ఒక్కరు చిన్నతనంలో స్కూల్స్కి వెళ్ళిన టైంలో ఈ పాట ప్రతి చోట వినిపించేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పాట అలానే ఉంది. అది ఆనాటి పాట యొక్క గొప్పది. అంతే చక్కగా పాడాను. ఓకే, మరి మనసుని ఏం పాడబోతున్నా? మీ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి?